హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వెల్లండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు వారికి కాంగ్రెస్ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, షేర్లింగంపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీష్ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మర్రెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడైనటువంటి జగదీష్ గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే పటేల్ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో, యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజన్ గారి ఆధ్వర్యంలో యూత్, మహిళలు చాలామంది అత్యధిక సంఖ్యలో ఈరోజు పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేక పథకాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన సోనియా గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి అన్న గారు కావచ్చు, అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి కూడాను అందుబాటులో ఉండే విధంగా అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. అదే పథకాలను తీసుకెళ్ళి మనం ముందుకు తీసుకెళ్ళి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మనం అందరం కష్టపడి పనిచేసి మన రంజిత్ రెడ్డి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. మరి ఎంతోమంది వివిధ పార్టీల నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే రోజు మరి ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్న పటేల్ రమేష్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, మరి అలాగే మా షెల్లింగంపల్లి ఇన్ఛార్జ్ జగదీష్ అన్న సారథ్యంలో, మరి అలాగే ఇక్కడ ఉన్న తోటి సీనియర్ నాయకుల వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి వివిధ పార్టీల నుంచి, టీఆర్ఎస్ నుంచి, అలాగే మరి వివిధ పార్టీల నుంచి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నా యువజన కాంగ్రెస్ తరఫు నుంచి నేను ముందుగా అందరికీ శుభాభివందనాలు చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నాకు నియమించడం జరిగిందో, ముఖ్యంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మన షేర్లింగంపల్లి నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు వారు పటేల్ రమేష్ రెడ్డి గారికి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్ మన్నే సతీష్ గారికి, పెద్దలు సంజీవ్ రెడ్డి గారికి, రఘునాథ్ రెడ్డి గారికి, నా తోటి సోదరులు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా యువ నాయకులు నవీన్ గారు, నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ రాజన్ గారు, నా తోటి మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నా మీద పెట్టిన ఈ బాధ్యత ఉందో ఇది ప్రజల కోసము, కాంగ్రెస్ పార్టీ కోసము 6 నిమిషాలు కష్టపడతానని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. షేర్లింగంపల్లికి ఇన్ఛార్జ్గా వచ్చిన పటేల్ రమేష్ రెడ్డి గారికి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారికి, ఇతర నాయకులు ఇందాక అన్నట్టు జగదీష్ అన్న అన్నట్టు ప్రభాకర్ అన్న, సురేష్ గౌడ్, రఘునందన్ రెడ్డి, అందరికీ పేరు పేరున, మైపాల్, రాజన్, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, శేఖర్ రెడ్డి నాకు పాత పరిచయం కూడా, శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన యువతకు అందరికీ స్వాగతం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎస్పెషల్లీ షేర్లింగంపల్లిలో చాలా అద్భుతంగా ఉంది. పటిష్టమైన నాయకత్వం ఉంది. ఇంతకుముందే జగదీష్ గారి ఆధ్వర్యంలో, పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రిస్టియన్ మైనారిటీ నుంచి చాలామంది వాళ్ళ ఇంట్రెస్ట్ చెప్తూ ఉన్నాను, వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను. అయితే అందరికీ కూడా మీరు ముందుండి ధైర్యం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ మీరందరూ ధైర్యం చెప్తా పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ, రాబోయే ఎలక్షన్స్లో మే 13 నాడు జరిగే ఎలక్షన్స్లో రంజిత్ రెడ్డి గారికి షేర్లింగంపల్లి నుంచి కనీసం 50,000 మెజారిటీ ఇస్తూ మనం గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా షేర్లింగంపల్లి టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి తనయుడు రాజ్ అరియాన్ రెడ్డి ఇంటింటికి ప్రచారానికి నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధికి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రజలకు కోరారు. అదేవిధంగా షేర్లింగంపల్లిలో అఫీస్పేట్ డివిజన్ పరిధిలో వారి కుమారుడు రావడం జరిగింది. ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలికి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారి అనుకూలంగా ప్రతి దగ్గర మహిళలు కానీ పురుషులు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇతర వేరే పార్టీల నుంచి కూడా భారీ ఎత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి ఉన్నటువంటి సమయంలో మ్యాక్సిమం కవర్ చేసే విధంగా మరి మీ అందరికీ తెలుసు చేవెళ్ల నియోజకవర్గం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది అతి పెద్ద నియోజకవర్గం అయినప్పటికీ షేర్లింగంపల్లి పైన ప్రజలపైన ప్రేమాభిమానాల ద్వారా మరి వారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఓటు కోసం విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని విశ్వాసంలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మన రంజిత్ రెడ్డి గారు మరి ప్రతి సందర్భంలో కూడా ఇంటికి వెళ్తే అవైలబుల్గా ఉండి కావాల్సినటువంటి అవసరాలు ఏదైతే ఇక్కడ ప్రజానీకానికి మౌలిక అంశాలపైన కానీ మానవతా దృక్పథంతో కానీ విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క షేర్లింగంపల్లి పౌరుని పైన ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు వ్యాప్తి చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి రంజిత్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని బలపరిచి అఖండమైనటువంటి మెజారిటీతో మరి ఇక్కడి నుంచి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేసే క్రమంలో మా మిత్రుడు రంజిత్ రెడ్డి అన్న తనయుడు మన మధ్యలో ఉండడం జరిగింది. ఇప్పుడు 2 నిమిషాలు వారు మాట్లాడతారు. ఇవాళ మేము షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ చేయడానికి వచ్చినాం. రంజిత్ రెడ్డి గారికి ఇంకా చేగుర్తుకి ఓట్ వేయడం డోర్ డోర్కి వెళ్ళి చెప్తున్నాం. ఆల్రెడీ అందరు చేగుర్తుకే వేస్తున్నారని చెప్తున్నారు, కానీ మళ్ళీ మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ గెలుస్తుందని కోరుకుంటూ డోర్ డోర్కి ఇంకా క్యాంపెయినింగ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రంగారెడ్డి డిస్టిక్ లో చందానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ పార్టీ నాయకులు, అభిమానులు, కుల సంఘాలు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి శోభన్, బీజేపీ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎంబీసీ రాష్ట్ర చైర్మన్ జరిపేటి జైపాల్, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కానీ ఏప్రిల్ 14 ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడల ప్రతి చోట పండగ వాతావరణం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఈరోజు ఒక పండగ వాతావరణంగా మనము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అంటే బీబీసీ ఒక ఇంటర్వ్యూ చేసింది, ఒక సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ మేధావులు ఎవరున్నారు అంటే ఐన్స్టీను, కార్ల్ మార్క్స్ వివిధ దేశాల నుంచి, జర్మనీ నుంచి కానీ అక్కడ ఇతర యూరోప్ దేశాల నుంచి కానీ ఎంపికైతే భారతదేశం నుంచి ఏకైక మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి బీబీసీ రోజు సర్వే చెప్పిన పరిస్థితి ఉంది. మేధావి అంటే ఏదో అద్దాల గ్లాస్ రూమ్లో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని ఏదో కనిపెట్టడం కాదు. కష్టపడుతున్న వేల సంవత్సరాల నుంచి చీకట్లో మగ్గుతున్న పేద ప్రజలకు వెలుగులు నింపడానికి తన యావత్ శక్తిని, తన యావత్ దృష్టిని, తన యావత్ చదువుని మొత్తము ప్రజల కోసం కేటాయించిన మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు మన గుండెల్లో ఉన్నాడు. ఈరోజు వాడవాడలో మనం ఈరోజు జయంతిని చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వర్తమాన రాజకీయాల్లో మిత్రులు చాలామంది మాట్లాడింటారు, భారత రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం ఎదురవుతుంది, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఆయనకి ఈరోజు మనం ఇచ్చే నివాళులు, అంతే తప్ప కేవలం దండలేసి దండం పెట్టినంత మాత్రాన ఒరిగేదే లేదు. నిజంగా ఆయన స్ఫూర్తి కోసం మనం నిలబడడం అంటే భారత రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పించింది. అలాంటి రాజ్యాంగానికి ఇప్పుడు వస్తున్న పరిస్థితి, వర్తమాన పరిస్థితిలో ఆయన ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనం భవిష్యత్ తరాలకి రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ హక్కులు ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులు, మేధావులు అందరూ కూడా బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరొకసారి మీ అందరికీ నా జైభీములు, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తుంది. हम सारी महिलाओं की ओर से डॉक्टर भीमराव जी को बहुत बहुत उनके जन्मदिन की बहुत बहुत शुभकामनाएं. धन्यवाद. जय भीम.
डिवीज़न के अंबेडकर जयंती का प्रोग्राम पूरे लेडीज़ चंदानगर के आके प्रोग्राम करे, बहुत ही अच्छा दिखा। आज अंबेडकर जयंती है, हमारे पूरे लेडीज़ महिला कहीं भी प्रोग्राम में चंदानगर के डिवीज़न में अंबेडकर जयंती के प्रोग्राम में अटेंड हुए। जय भीम। ये जो प्रोग्राम करे अभी बहुत ही अच्छा दिखा। आगे जो आप हम लोग वहाँ काम कर रहे हैं, जो एमपी की टिकट है रंजीत रेड्डी अन्ना को जो वोट डाल के हम जिताएंगे, ज़रूर कोशिश करेंगे। जो भी यहाँ पे हमारे जितने भी महिला हैं उन लोगों पूरी मेहनत करके पूरे अन्ना को जिताने की पूरी कोशिश करेंगे। जय भीम। మంచి వాతావరణంలో అందరినీ కలుపుకొని ఒక సామాజిక స్పృహతోటి ఏదైతే అంబేద్కర్ గారు ఆశించిండ్రో ఆ ఆశయ సాధనలో అందరినీ ముందుకు నడపాలని, ఏదైతే మీ ఆశయం సిద్ధించాలని గతంలో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో నేను ఇక్కడ చందానగర్ వార్డ్ అధ్యక్షునిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఈ విగ్రహం అప్పుడు ప్రతిష్టాపన జరిగినప్పుడు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆయన కోరుకున్నాడో ఆ ఆశయ సాధనలో ముందుకెళ్తున్న ఈ గంగారం స్థానిక బస్తీ గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించిండ్రో ఆ ఆశయ సాధనలో మనమందరం ముందుకెళ్దాం. ఈరోజు దేశంలో ఒక చక్కని వాతావరణం ఉన్న ఈ సందర్భంలో అంబేద్కర్ గారి ఆశయాలు ఇంకా ఎందుకు సాధించలేకపోయామనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సామాజిక ఏదైతే వివక్ష ఏదైతుందో అది ఇంకా ఎందుకు పోలేదు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఆ రోజు మన హక్కుల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అన్నీ ఈరోజు ఎందుకు ఇంకా అమలైతలేవు అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అమలు కావాలంటే మన మానసిక మార్పు అనేది జరగాలి. మనిషి ఆలోచించే విధానం అనేది ఈరోజు మార్పు రానంత వరకు అంబేద్కర్ గారి ఆశయాలు మనం సాధించలేమనేది మనం అందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి వారి కోరిక, వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్న ఆశయాలను సాధించే వరకు మనం అందరం పునరంకితులమవుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం అధికంగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక సిబ్బంది భాస్కర్ తెలియజేశారు. ఆదివారం పీనపాక మండలం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీనపాక ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్లు ఆవిష్కరించారు. కర్తవ్యం నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన సిబ్బందికి నివాళులర్పించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది డిఓపి సలీం, చంటి, నరేష్, ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మర్కి వచ్చేసి మేము మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు జయకృష్ణ గారు ఆయన ఆదేశానుసారం ఈ అగ్ని ప్రమాదాలు ప్రతి ఒక్క చోట జరుగుతున్నాయి కాబట్టి దానికి ఏ విధంగా దాన్ని మేము ముందుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మాకు ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. దాని ద్వారా ఇక్కడ జరిగే ఈ ఏజెన్సీ ఏరియాలో గడ్డి వాములైనా కానీ తోటలు కాలుతున్నాయి. అదేవిధంగా కొన్ని ఫైర్ కాల్స్ మనకి గ్యాస్ ఫైర్ కూడా వస్తున్నాయి. వాటికి ఉపయోగించే పరికరాల ద్వారా అగ్ని ప్రమాదాలను ఆర్పుతూ జనాలు కూడా ఈ అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కలిగిస్తూ అన్ని విధాలుగా మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖుల వరకు అగ్నిమాపక వారోత్సవాలు మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు, ఏడీఎఫ్ఓ సార్ రేమబాబు సార్ గారు, మా స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఎఫ్ అయిన మన వెంకటాద్రి సార్ గారు, లీడింగ్ ఫైర్మెన్ భాస్కర్ సార్ గారు ద్వారా మేము ఈ రోజు నుంచి అగ్నిమాపక శాఖకు సంబంధించిన వారోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ అగ్నిమాపక శాఖకు సంబంధించిన వారోత్సవాలు దేని గురించి అని అంటే 1944 1944లో జరిగిన
ముంబైలో విక్టోరియా డాక్యార్డ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మా ఫైర్ ఫైటర్స్ 66 మంది వీరమరణం పొందినారు. వాళ్ళని స్మరిస్తూ ఆ అగ్ని ప్రమాదం జరిగి జనాలైనా కానీ ఎవరైనా కానీ చనిపోయారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ అగ్ని ప్రమాదాలు నివారించడానికి సంబంధిత పరికరాల ద్వారా మేము మా స్టేషన్ పినపాక స్టేషన్ ద్వారా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎంపీడీఓ గారి ఆధ్వర్యం ద్వారా మేము ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. రేపటి నుంచి మేము స్కూల్స్, కాలేజెస్ అలా మాకు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క చోట మేము అవగాహన కల్పిస్తూ అగ్నిని ఎలా ఆర్పాలి, ఏ విధంగా మీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సహజంగా ప్రజలలో ఏంటంటే ముఖ్యంగా అగ్ని అని అంటే వాళ్ళు భయపడి పారిపోతూ ఉంటారు. ముందు ఫస్ట్ ఎయిడ్ అనేది జరగాల్సి వస్తుంది. అంటే చిన్న ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఎలా ఆర్పాలి, దాన్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి, మేము వచ్చే లోపల వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేది ప్రతి ఒక్కటి మేము చూపడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ బండి వచ్చే లోపల ఆ ఫైర్ ఏ విధంగా ఉంటుంది, అదే కంట్రోల్ అవుతుందా లేదా దాన్ని పట్టుకొని మేము కూడా ముందుకు సాగడం జరుగుతుంది. దాని ద్వారా మా సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.